వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సిపిఐఎం పార్టీ నాయకులు డిగ్రీ పట్టభద్రులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రదర్శన ఓటు వేసి గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీతో కలిసి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, తిరిగి శాసనమండలిలో కాంగ్రెస్ విద్యార్థి గెలుపు కోసం అదే ఉత్సాహంతో డిగ్రీ పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా చేయాలని ఆయన పేర్కొన్నారు. సిపిఐ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్సీ నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్లు మాట్లాడుతూ మేధావుల సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లను గెలిపించాలని ఆయన ప్రశ్నించి గొంతుకగా నిరుద్యోగులకు అండగా ఉంటారని ఆయన తెలిపారు. ఆయనపై వస్తున్న ఆరోపణలను అబద్ధపు ప్రచారంగా తిప్పికొట్టారు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఆధారాలతో చూపించడంతో ఆయనను వివిధ రకాలుగా వ్యక్తిగతంగా నష్టపరిచారని, అదే ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని తెలిపారు. మీడియా ద్వారా ఆయన ప్రజా సమస్యలను ఎలికెత్తి చాటారని, అందుకే ఆయనపై అనేక కేసులలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్ల నరసింహారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యం, వెంకటరమణ, రామస్వామి, మైనుద్దీన్, శిరందాసు, కృష్ణయ్య, ఎండి యూనస్, ప్రతాప్ రెడ్డి, వెంకట్రాములు, జ్యోతిబస్సు, అంజీ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆఫీస్లో ఈరోజు మా వెంకన్నతో కలిసి మా ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, సత్యం గారు, వేదిక ఉన్న కమ్యూనిస్టు నాయకులు, యోధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేరున, అదేవిధంగా పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. నా బాధ్యత ఓన్లీ కోఆర్డినేట్ చేయడమే. ఫస్ట్ మా వెంకన్న రావడం, ఎమ్మెల్యే గారు కలిసి రావడం, ఇద్దరు కోఆర్డినేషన్, రెండు పార్టీలు కోఆర్డినేషన్, ఇంకో సిపిఎం కూడా కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ మండలాల వారీగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా మండలాల వారీగా కోఆర్డినేట్ చేసినట్టయితే మనం ఉన్నటువంటి 10,000లో 8,000 ఖచ్చితంగా మనం వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది, మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలల్లో అవకాశం కావాలి. ఎందుకంటే కౌన్సిల్లో ప్రశ్నించడానికి, పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ మిత్రపక్షమైన కమ్యూనిస్టులు కానీ లేరు అందులో కౌన్సిల్లో. ఎందుకంటే మేధావులు, విద్యావంతులు ఉండాల్సినటువంటి ప్రాంతం సభలో ప్రాతినిధ్యం చాలా తక్కువ, మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బిల్లులు పాస్ చేయడం కానీ, సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి పనిచేయడానికి కానీ అవకాశం కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచి గెలిపించుకోవడానికి రేపు నామినేటెడ్గా వచ్చేటువంటి కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ వచ్చినా కూడా అక్కడ కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అలయన్స్ అయినప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నటువంటి హామీ ఇచ్చి అలయన్స్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిపించుకుందాం. నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కౌన్సిల్లో రావడానికి ఒక మార్గం ఏర్పడుతుందని భావిస్తూ మరి అందరం కూడా కలిసిమెలిసి, బీజేపీకి అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు లేరంటే వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగాన్ని మారుస్తాము, తీసేస్తాం అనే పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు మనం బానిస సంఖ్యలు తెంచుకొని స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వాతంత్రం అనేది ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు లేనటువంటి సంస్కృతిని రాజ్యాంగం ద్వారా మనం సాధించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు అందరూ కలిసే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆ ఇండియా అలయన్సెస్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా మన కౌన్సిల్లో కూడా మనకు ప్రాతినిధ్యం ఉంటే, అసెంబ్లీ ద్వారా తీసుకొచ్చినా కూడా కౌన్సిల్లో కూడా మనకు వ్యతిరేకత వస్తే బిల్లులు ఆగిపోతాయి. కాబట్టి మన కౌన్సిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం, మిగతా మిత్రపక్షాల ప్రాతినిధ్యం పెంచే విధంగా ఈ ఎన్నిక పనిచేయాలని కోరుతూ మరి అందరూ కూడా సమానంగా పనిచేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తాను. ఈ ఎన్నికల సందర్భంగా శాసనసభ ఎన్నికల నుంచి మేము కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాం. శాసనసభలో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సిపిఐ పార్టీ మన మిత్రపక్ష పార్టీగా వ్యవహరిస్తూ ఉన్నది. రేపు జరగబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా వారు మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. అందుకనే రేపు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మరి ఇక్కడ సుమారుగా 10,000 ఓట్లు ఉన్నాయి. అందుకనే గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా
మరి రెండు పక్షాలు కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరిగా విన్నపం చేస్తూ ఉన్నాం. మీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ సోదరులు ఎవరైతే ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికలకు పోలింగ్ బూత్కు రప్పించేటువంటి బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా రెండు పక్షాల వరకు కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను చేసినంత మోసం ఎవరు చేయలేదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఇలా మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఇవాళ ముఖ్యమంత్రి గారిని బ్లాక్మెయిల్ అంటున్నారు. అదేవిధంగా తీర్మానం మల్లన్న బ్లాక్మెయిల్ అని చెప్తున్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని గజదొంగల్లాగా ఉన్నటువంటి సంపాదన అంతా కూడా కుల్లగొట్టింది కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళు రాష్ట్రం యొక్క సంపాదన కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది వీళ్ళు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పరిగిన కానీ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మీద మరి మేము నిందేసేటువంటి అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగా ఎవరైతే మీరు ఇవాళ బ్లాక్మెయిల్ అని అంటున్నారో గతంలో 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది. ఏ బ్లాక్మెయిల్ కేసులో మీరు తీర్మానం మల్లన్నను అరెస్ట్ చేసినారో చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టిన కేసులన్నీ కూడా తీర్మానం మల్లన్న ప్రజల యొక్క సమస్యలని ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నని ఒకే ఒక కారణం చేత వందలాది కేసులు ఆయన మీద పెట్టినారు తప్ప ఏ ఒక్క కేసులో కూడా మీరు బ్లాక్మెయిలర్ అని చెప్పేసి ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయలేదు. అంటే మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధమని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా ఏదో జరుగుతుందని అపోవాల అనుమానాల్లో ఉన్నారు. రేపు 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కారు గుర్తు కానీ మిగలదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే కనీసం ప్రధాన ప్రతిపక్షమైన హోదానైనా సక్రమంగా నిర్వహించండి, ప్రజలను మొన్నలు పొందండి. గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు 317 జీవో తీసుకొచ్చి భార్య భర్తలను విడదీసి తల్లి కొడుకులను విడదీసి వివిధ ప్రాంతాల్లో వేసి టీచర్లను కానీ మిగతా ఉద్యోగస్తులందరినీ మరి అనేకమైన కష్టాలు పాలు చేసి కనీసం 20-25 మంది మరణానికి కారణమైంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులు మేమందరం కూడా కోఆర్డినేట్స్ తోటి మల్లన్న గెలుపు కోసం మరి ఇవాళ కృషి చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఈ శాసన మండలి ఎన్నిక కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది. ఒకటి, ఈ శాసన మండలి ఎన్నిక ఆవశ్యకత ఏందో నగేష్ గారు వివరణ చేశారు. శాసనసభలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. శాసన మండలిలో కూడా బలం రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని 2 పార్టీలు అట్లాగే 3 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. సిపిఐ సిపిఎం మద్దతు కోరింది. మేమందరం రాష్ట్ర స్థాయిలోనే మద్దతు ప్రకటించాం. అందువల్ల ఇవాళ శాసనసభలో ఎంతో ప్రెస్టేజ్గా తీసుకొని బీజేపీని బీఆర్ఎస్ని ఓడించగలిగాము. ఈ శాసన మండలి గతంలో అంత యాక్టివ్గా పనిచేయలేము. మనం గెలుస్తాం, ఏదో రొటీన్ ఎలక్షన్ లాగా చూసుకున్నాం. కానీ ఈ ఎన్నికలకు మాత్రం చాలా ప్రాధాన్యత వచ్చింది. బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్మార్ మల్లన్నను అభ్యర్థిగా నిర్ణయించింది. సరే, వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న సంపూర్ణమైన సమాచారంతో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అందులో ఏమి సందేహం లేదు. సమాచారంతో అగ్రెసివ్గా ఉండేవాడు. సమాచారం లేకుండా వేగంగా మాట్లాడేవాడు కాడు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మరి తప్పుడు విధానాలు, బలహీనతలు మరి వాళ్ళన్నీ బయటికి తీసుకురావడంలో ఒక ప్రముఖ పాత్ర వహించాడు. కాబట్టి ఆయన మీద అనేకమైన కేసులు పెట్టడమే కూడా చాలా హరాస్మెంట్ చేశాడు. చట్టరీత్యా కేసులు పెట్టడం ఒక పద్ధతి, కానీ హరాస్మెంట్ చేయడం అనేది చాలా క్షమించరాని నేరం. ఆ తీన్మార్ మల్లన్న మీద ఎంత హరాస్మెంట్ చేసిందో గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఆయనేమి లొంగిపోలే వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మరి అలాంటి నాయకుడిని ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు ఎట్లయినా గట్టిగానే మాట్లాడతారు, అందులో సందేహం లేదు. మరి ఇప్పుడు ఈ 3 జిల్లాల్లో కూడా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసిన తర్వాత ఆ 2 పార్టీలు నామినల్ పోటీ అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే
ఈ 3 జిల్లాల్లో కూడా ఈ పార్టీలు ప్రెస్టేజ్ తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రశ్నించే గొంతుగా సమగ్ర సమాచారంతో ప్రజల ముందుకు వచ్చే తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే శాసన మండలిలో కూడా మరి ఉపయోగం ఉంటుందనే భావనతో మనం ఉన్నాం. అందుకే ఇప్పటికీ దేవరకొండ నియోజకవర్గంలో ఉమ్మడిగా సమావేశం జరిగింది. తీన్మార్ మల్లన్న గారికి ఇక్కడికి వచ్చాడు. నల్లగొండ జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ నాయకులు పాల్గొంటున్నారు. నామినేషన్లో కూడా మా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొని సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. ఇవాళ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల కుటుంబాలలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం ఓటు చేయించుకుంటే ఇప్పుడు లెక్కలు తీస్తే మన ఊర్లలో చాలా ఊర్లలో ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలకి అనుసంధానంగా ఉన్న కూడా ఓటర్లు చాలామంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. అందువల్ల వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టకుండా మరి మీ ద్వారా ఈ దేవరకొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్కి అందరికీ, అట్లాగే అందులో మరి కొత్త గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంత కాన్షియస్తో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడానికి వాళ్ళందరి సహకారం లభించింది. శాసనసభ ఎన్నికల్లో మీరు శాసనసభలో ఇచ్చిన సహకారాన్ని ఈ శాసనమండలి ఎన్నికల్లో కూడా మరి ఈ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మీరందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా ఈ ఉమ్మడి అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయానికి మీరందరూ కూడా సహకరించాలని మీ ద్వారా ఆ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం.